హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు రేవతీస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునే కర్రీ కొండపిండి ఆకుపప్పు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గిద్దన్నర కందిపప్పు, 1 కప్పు చిన్నది కొండపిండి ఆకు, 1 ఉల్లిపాయ చిన్నది, పచ్చిమిర్చి 3, చింతపండు కొంచెం, అండ్ కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు, కొండపిండి ఆకు వేసుకోవాలి. కొండపిండి ఆకు వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి తగ్గుతాయి. అండ్ చింతపండు కొంచెం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. తర్వాత 2.5 స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి, ఒక 1 గ్లాస్. తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టడమే. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దించేసుకొని ఉప్పు సరిపడా వేసుకోవాలి. తర్వాత కొంచెం నిలుపుకున్న తర్వాత కొండపిండి ఆకు వలన కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి. అది కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు ఎలా అయినా తినొచ్చు. అది పప్పులో వేసుకోవచ్చు, నార్మల్గా కూడా తినొచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి నూనె వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి, ఒక 2. 1 టేబుల్ స్పూన్ తిరుమాత గింజలు. తర్వాత ఉల్లిపాయలు చిన్నగా తరుముకొని వేసుకోవాలి. రెండు చెన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని తర్వాత పప్పు, ఉడికించుకున్న పప్పు వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, కొండపిండి ఆకు రెడీ. లాస్ట్లో గార్లిష్ చేసుకోండి కొత్తిమీరతో. Thank you for watching.